39 మంది మార్చాక గెలిచాడు కదా భారీ మెజార్టీతో. ఇప్పుడు ఆలోచన ఏంటంటే నాకు కనబడుతున్నది ఇందులో 5 అంచెల వ్యూహం కనబడుతుంది. ఫస్ట్ ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత. ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు, ఎందుకు సంక్షేమాలు ఇన్ని వచ్చాక ఎందుకంటే ఎవడిస్తాడని వ్యతిరేకించాలా. ఒక కుటుంబానికి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి వాళ్ళ రాసుకొచ్చినటువంటి వార్తల్లో చూసుకుంటే 1,70,000 రూపాయలు 5 ఏళ్లలో అందినాయి. చంద్రబాబు నాయుడు జీవిత కాలంలో 25,000 అంది ఉంటాయి ఎవరికన్నా? ఒక 25,000 కనీసం ఎవరికి లేదు కదా జీవితకాలంలో. తెలుగుదేశం జీవితకాలంలో 20 ఏళ్లలో ఎప్పుడూ లేనిది ఒక ప్రభుత్వం 5 ఏళ్లలో 1,70,000 ఇస్తే అది ఆషామాషి కాదు కదా. ఇంకా అంతకు మించి ఎవడిస్తాడని చెప్పాలా, అంతే కదా. ఇక కాబట్టి ఆ కాన్సెప్ట్ లో ప్రాబ్లం ఏం లేదు పార్టీకి. కానీ గ్రౌండ్ లెవెల్లో ఎట్లా ఉంటుందంటే కార్యకర్తలను కలుపుకుపోకపోవడం, లేదా కార్యకర్తలకి పరిస్థితులను చూసుకోకపోవడం. ఇంకొకటి వచ్చేటప్పటికి రోజు అదేదో సామెత ఉంది కదా, ఎప్పుడు పెట్టనమ్మా ఎట్టాగు పెట్టదు, పెట్టని మొండకి ఏమైంది అని. అట్లాగా అంతా జగనిచ్చేస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పట్ల ఏముంది, వీళ్ళని ఏం ఆశించాలి, అంతే కదా. ఏం ఆశించకపోతే వీళ్ళ మీద వ్యతిరేకత ఉంటుంది. వీళ్ళ వల్ల మాకేం రావట్లేదు అంటారు. నరేంద్రబాబు జగన్ తరపున ఈయనని కాదు, ప్లస్ కార్యకర్త సంతృప్తి. ఈ రెండింటిని పోగొట్టాలంటే టెంపరీ మంది ఇది. మనం తలనొప్పికి తలకాయని పగలగొట్టలేం, ఒకసారి గాను వేస్తాం. అట్లాంటి ఓ టాబ్లెట్ అనిపిస్తుంది. మూడవది. నాలుగవది అతని సాహసం అని ఎందుకు అంటున్నానంటే ఓసీ సీట్లు బీసీలకు ఇచ్చేటువంటి దమ్ము ఎక్కడో రేరుగా ఒకటిస్తే వామ్మో అనుకున్నటువంటి స్టేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎదువరకు చంద్రబాబు నాయుడు కొనకళ్ళ నారాయణకి ఇచ్చారు మచిలీపట్నం, ఇప్పుడు కాపుల సీట్ అనేటువంటి చోట్ల కొనకళ్ళకి ఇచ్చారు, వామ్మో గెలిచాడు అతను. అట్లాగే రాజశేఖర రెడ్డి అట్లాగే 1-2 ప్రయోగాలు చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ పెడన ఎప్పుడు తెలుగుదేశం పార్టీ సీట్, అట్లాంటి చోట జోగి రమేష్ పంపించి గెలిపించాడు. వాస్తవంగా అతను అనుకున్నారు, సినిమా యాక్టర్ శ్రీహర్ ఉన్నాడు కదా, అతనికి ఫైనల్ చేసిన సీట్ అది అప్పట్లో. అతను నేను ఆ మూలకు వచ్చి చేయలేనని నేను ఒక నియోజకవర్గం గెలిచానంటే అక్కడే ఉండాలి, నాకు సినిమాలు లైఫ్, ఇప్పుడు అక్కడ కూర్చునిపోతే నేను డబ్బులు సంపాదించలేను, నేను డబ్బులు సంపాదించబోతే జనానికి ఖర్చు పెట్టలేను కదా, కాబట్టి నువ్వు నాకు ఇస్తే అది అతని పేరేది దానా నాగేంద్ర నియోజకవర్గం ఉంది.